లార్డ్, మరి ఈరోజు ఈ రీతిగా మీ ఎదుటికి రావడానికి కారణము హేతు ఏమిటంటే, ఇవ్వండి, ఈనాడు కాలేజీలో ఉన్న పిల్లలు అతి కొద్ది రోజుల్లోనే వారి యొక్క ప్రాణమును బలి చేసుకుంటూ ఉన్నారు. ఏంటి కారణము? ఈ యూట్యూబ్ ద్వారాగా మంచి ఉన్నది. ఈ యొక్క యూట్యూబ్ ద్వారాగా మరి ఎంతో మంది పిల్లలు కొన్ని చూడగోడని విచిత్రాలను చూసి నిర్దాక్షిణంగా వారి ఆయుష్ కాలమును తీసేసుకుంటూ ఉన్నారు. ఉదాహరణకి ఈరోజు సభ్య సమాజంలో ఉన్నవారు కాలేజీ పిల్లలు కావచ్చు, మరి యవన ప్రాయములో ఉన్నవారు ఎవరైనా కావచ్చు, ఒకసారి నవమాసాలు మోసి కనీ పెంచిన మమ్మీని, డాడీని, మమ్మీని, నాన్నగారిని, అమ్మగారిని జ్ఞాపకం చేసుకుంటే మీ యొక్క పరిస్థితులు అంత ఘోరంగా వెళ్ళకపోవలేమో. ఈనాడు కాలేజీల్లో, స్కూళ్ళల్లో యమన ప్రాయములో ఉన్నవారు, యమనస్తులుగా ఉన్నవారు ఈనాడు నిర్దాక్షిణంగా ఘోరంగా ఈరోజు ఎంత పరిస్థితి అంటే, ముక్కు పచ్చరాలని ప్రాయములోనే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ లోకాన్ని విడిచిపెట్టి నిర్దాక్షిణంగా ప్రాణం తీసుకునేవారు ఉంటున్నారు. ఏం జరుగుతుంది? అందుకేనా తల్లి తండ్రి చెమ్మతో వచ్చి కూడబెట్టి మిమ్మల్ని స్కూళ్ళకి పంపిస్తుంది, కాలేజీలకు పంపిస్తుంది. నా పని నా బిడ్డ చేయకూడదు, నా కష్టము నా బిడ్డ చేయకూడదు, నా కష్టం నా బిడ్డ పడకూడదు. నేనైతే మోటివాడిని, నేనైతే చదువు లేని వాడిని, కానీ నా బిడ్డకి ఆ పరిస్థితి కలగకూడదు. నా బిడ్డ అందరి ఎదుట తల వెత్తుకునేవాడిగా ఉండాలి, తల వెత్తుకునేదానిగా ఉండాలి. నా బిడ్డ నాలాగా చదువు లేని, విద్య లేని పామురులుగా ఉండకూడదు అనని మమ్మీ, డాడీ, అమ్మ, నాన్న ఈరోజు మిమ్మల్ని చదివిస్తూ ఉంటే అమ్మా నాన్న ఆశలని చెరిపివేస్తున్నారు. తల్లిదండ్రి ఆశని నిర్దాక్షిణంగా చెరిపివేస్తున్నవారు. ఒక్కసారి నాన్నని, అమ్మని జ్ఞాపకానికి తెచ్చుకో. ఓ సోదరి సోదరుడా, ప్రియ స్నేహితులారా. అందుకేనా వారు మిమ్మల్ని వారు కష్టపడుతూ మీరు జలసాలు చేయాలన్నా, మీరు దుష్ట సాంగత్యము, మంచి నడవడి కాదు దుష్ట సాంగత్యము, దుష్టుల స్వావాసం పట్టాలనా? అదే వాళ్ళు కోరింది. ఈరోజు సెల్ ఫోన్ చెవిలో పెట్టి, మమ్మీ నాకు మరలా కోర్స్ ఇచ్చారు, మరలా హోంవర్క్ ఇచ్చారు, నేను రావటానికి చాలా లేట్ అవుతుంది, పొద్దుపోతుంది, డాడీ నేను రాలేను అంటే వీళ్ళు ఏ పార్కులోనూ ఉంటారు, ఎక్కడో ఉంటారు. వీరు తెలియజేసేది ఏంటంటే, మమ్మీ డాడీ
నేను రావడానికి రేపడైతుంది, మరి చాలా నాకు హోంవర్క్ ఉంది అమ్మా, మరి అందరూ వచ్చినట్లున్నారు మరి అని డాడీ మమ్మీ చెప్పినా కూడా లేదు లేదు నాకు ప్రత్యేకంగా ఎగ్జామ్స్, మరి నాకు ప్రత్యేకంగా ఇచ్చారు హోంవర్క్, నేను చదవాలి రాయాలి అని చెప్పేవాళ్ళు. మరి కొందరేమో మరి మా ఫ్రెండ్స్కి దెబ్బలు తగిలినాయి, మా ఫ్రెండ్స్కి అనుకోని రీతిలో యాక్సిడెంట్ జరిగింది, నేను వారిని తీసుకొని పోయాము, ఈరోజు పొద్దుబాటు వచ్చారు. కానీ ఇన్ని అబద్ధాలు పలుకుతూ ఉన్నారంటే ఈ రోజున యవన ప్రాయంలో ఉన్న చూడండి, ఈరోజు నేటి పౌరులే మన యొక్క సమాజములను వెలిగించేవాళ్ళు. కానీ ఈనాడు నేటి పౌరులు ఏమైపోతున్నారంటే నిర్దాక్షిణంగా వారికి ఇచ్చిన ఆయుష్ కాలాన్ని నిర్దాక్షిణంగా చేతులారా ఈరోజు వ్యవస్థ యవన ప్రాయములో ఉన్న తల్లిదండ్రులు వారి మీద పెట్టుకున్న ఆ ఆశలను నెరవేర్చకపోగా తల్లిదండ్రులకి దుఃఖమే కలిగిస్తూ ఉన్నారు. తల్లిదండ్రులకి దుఃఖమే కలిగిస్తూ ఉన్నారు. తల్లి తండ్రి నా బిడ్డ ఉన్నతమైన చదువు చదివిద్ది, నా కష్టము నా బాధ అంతా పోయిద్ది, ఫలాని వాడి బిడ్డ ఫలాని ఆమె కుమార్తె కూతురు పట్టాసులో పాస్ అయింది, మంచి ర్యాంకులు సంపాదించింది, ఇక వారికి తిరుగు లేదు. ఆ తల్లిదండ్రులు పడిన ఆ ప్రయాస కష్టము వ్యర్థం కాలేదు. అలాంటి బిడ్డ కావాలి, ఆమె అందరి లాంటిది కాదు, వాడు అందరి లాంటి వాడు కాదు, తల్లిదండ్రులకి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాడు ఆమె అనే ఆ యొక్క ఆశని నెరవేర్చకపోగా నిండు జీవితాన్ని తల్లిదండ్రులు అంటారు వాడికిగా ఏమంటారు తెలుసా, అమ్మా మీరు బాగుండాలి, మీరు మా ఆయుష్ కూడా పోసుకొని 100 ఏళ్ళు వర్ధిల్లాలి, దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి, మీరు మా ఆయుష్ కూడా పోసుకొని మీరు దీర్ఘాయుష్మంతులు కావాలి, మీరు దీర్ఘాయుష్మంతులు కావాలి అని తల్లిదండ్రులు ఈ రీతిగా ఆశపడుతూ దీవిస్తూ ఉంటే, అలాంటి తల్లిదండ్రులు గుండెల మీద తన్ని ఈరోజు పోలీస్ స్టేషన్లకి వెళ్తున్న వారు లేదా? అలాంటి తల్లిదండ్రులు గుండెల మీద తన్ని పోలీస్ స్టేషన్లకి వెళ్ళేవారు లేరా? పోలీస్ స్టేషన్లకి వెళ్ళి పోలీసు అధికారుల చేత తల్లిదండ్రులకి ఫోన్ చేపించి తల్లిదండ్రుల మీద కేసు పెట్టేవారు లేదా? జాగ్రత్త. ఒకరోజు నీవెవరినైతే ప్రేమిస్తావో, నీవెవరి మీద అయితే ఆశ పెట్టుకుంటావో, ఒకరోజు నీవు నమ్మిన వారి చేత నీవు నయవంచిన పడి ఆ యొక్క నీవు ఎలాగైతే తల్లిదండ్రులని దుఃఖపరిచావో, వేదనలకు గురి చేశావో, అందరూ నలుగురిలో నవ్వుల పాలు చేశావో, తలెత్తుకోళ్ళు చేశావో, అదుగో ఆ యొక్క ఉసురు అది జీవితాంతం ఉంటుంది. దాని యొక్క ప్రభావం అనేది నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనములో ఇలాగ రాయబడి ఉంది, నీవు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలి అంటే
నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నీవు సన్మానించకపోక వారికి ఆవేదనే అవమానమే కలగజేస్తున్నట్లయితే ఒక్కసారి సరిచూసుకో. జాగ్రత్త. దాని యొక్క ప్రభావము దురాశ గర్భము ధరించి పాపము పరిపక్వంగా మరణమునే కంటదని యాకోబు పత్రిక 1వ అధ్యాయములో 15వ వచనం సాక్ష్యం ఇస్తుంది. కనుక నా ప్రేమైన స్నేహితులారా, అమ్మా నాన్నకి మంచి పేరు తీసుకురావాలనే ఆ ఆకాంక్ష నెరవేర్చాలనే మీరు ఎందు నిమిత్తము ఏ జాబు కోసము ప్రయాసపడుతున్నారో దాని అంతటి కోసము ఆ యొక్క లక్ష్యమును, ఆ యొక్క గురిని నెరవేర్చే గమ్యస్థానమును తల్లిదండ్రులకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చటానికి అహోరాత్రులు పాటుపడతారని, తల్లిదండ్రులకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని నేను నమ్ముతూ ఈ మాటలని ఇంతటితో మీకు కనుమిప్పు కలిగించడానికి నా విద్యార్థులారా, ప్రేమైన యవనస్తులారా, అమ్మా నాన్నని జ్ఞాపకం తెచ్చుకోనండి. అమ్మా నాన్నకి మంచి పేరు దండి. అమ్మా నాన్న విషయంలో వారు మీ పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారో అలాగనే వారి పట్ల వారికి ఇచ్చే బహుమానాలు ఏంటో తెలుసా? మీరు అనేకులు ఎదుట వారి తల ఎత్తటమే జయంగా గురి కలిగి మీ ఎదుట ఒక పందెం ఉంది. ఆ పందెములో మీరు గెలవాలని దేవుని యొక్క పాత్రగా, దేవుని దాసునిగా మిమ్మల్ని మనసారా దీవిస్తూ మీకు ఆ యొక్క చదువు విషయంలో మంచి మార్కులు రావటంతో పాటు మంచి ఉన్నతమైన జాబులు కూడా మీకు వచ్చునుగాక. ఆమేన్.